హై వ్యూస్. నా మతం హిందూ మతం, నా ధర్మం సనాతన ధర్మం. నేను నా ధర్మాన్ని, నా మతాన్ని నా తల్లిలాగా ప్రేమిస్తా, కాపాడుకుంటా. నా మిత్రులు ఇస్లాం, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు. వారి ధర్మం, వాళ్ళ మతం, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. నేనేం చేయాలి? వాటిని గౌరవించాలి. నేను పాటించమని పర్లేదు, వాటిని గౌరవించి ఓకే క్యారీ ఆన్, నెగతాలు చేయొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. ఇది కదండి మనిషి అన్నవాడు చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? బొమ్మడి కరకరెడ్డి ఏం చేశాడండి? వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడండి? రిటైర్డ్ ఏంటదని మాజీ ఈవో ధర్మారెడ్డి ఏం చేశాడండి? వీళ్ళంతా కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ సప్లై బ్యాచ్ ఎవరైతే ఉన్నారో టెండర్లు, దానికి గతంలో ఉన్నటువంటి బైలాస్ సెట్ చేస్తే కొన్ని స్టాండర్డ్స్ పెట్టారు. ఇదిగో ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి అనుభవం ఉండాలి డైరీకి సంబంధించి, ఇదిగో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్ని లక్షల లీటర్లు ఉండాలి, ఇదిగో వారి వ్యాపారానికి సంబంధించి సంవత్సరానికి ఇన్ని 100 కోట్ల టర్నోవర్ ఉండాలి, అటువంటి వాళ్ళే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయాలి అని. ఏం చేశారు వీళ్ళు? అవన్నీ మార్చిపడేసి మధ్యలో బినామీలను పట్టుకొచ్చారో, వాళ్ళకి తెలిసిన పట్టుకొచ్చారో, అన్ని కూడా సిబిఐ విచారణ బయటపడింది. ఇప్పుడు తెలిసింది ఏంటంటే అసలు అవన్నీ మార్చిపడేసి అసలు నెయ్యి తయారు చేయడం రానుని పట్టుకొచ్చి, అసలు అంత నెయ్యి కెపాసిటీ లేని పట్టుకొచ్చి వాడికి టెండర్ కట్టబెట్టారు. ఇదే మనిషి గతంలో 400 పైచిలుకు ఏది కేజీ నెయ్యికి వాళ్ళు ఇచ్చిన కొటేషన్, ఇప్పుడు 230, 250 కొటేషన్ ఇచ్చేశారు. ఏంటంటే తప్పు చేశాడు ఆ కొటేషన్ అని చెప్పేసి. తీరా ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు విచారణ చేస్తుంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని సిబిఐ నుంచి ఇద్దరు, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నుంచి ఒకళ్ళు కదా. సో ఈ 5గురితో ఆల్రెడీ సిట్ ఫామ్ చేశారు కదా. అండ్ కొంతమంది హెల్ప్ తీసేసుకొని మొత్తం వీళ్ళు 3 కార్లలో తమిళనాడులోని దిండిగలలో ఏఆర్ డైరీకి వెళ్ళారు. అక్కడ విచారణ చేస్తుంటే తెలిసింది ఏంటంటే, ఓరే భగవంతుడా, ఆ నెయ్యి తిరుమలకు సప్లై చేశారు, అసలు నెయ్యే వెళ్ళదు కాదు. ట్యాంకర్ల అబద్ధం, ట్యాక్స్ల అబద్ధం, టోల్ గేట్ల అబద్ధం, అన్ని అబద్ధాలే. మరి నెయ్యి సప్లై చేశారు నిజమే కదా, సప్లై చేశారు. మరి నెయ్యి ఎవరిది? వైష్ణవి డైరీ. ఈ వైష్ణవి డైరీ ఎవరిది? వైసీపీ బ్యాచ్ది. వైసీపీ బ్యాచ్ మొత్తం కాదు, కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఈ నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యి ఎక్కువ తయారైంది ఎక్కడంటే ఉత్తరాఖండ్, నార్త్ ఇండియాకి మరికొన్ని చోట్ల. అక్కడి నుంచి పట్టుకొచ్చారో, మధ్యలో మరికి పట్టుకొచ్చారో, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు. వైష్ణవి డైరీ పట్టుకొచ్చి ఆ వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ పేరుతో సప్లై. ఆల్రెడీ ఈ విషయాలు మనం వీడియోలు ఇస్తున్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది సినిమాలో చూపించినట్టు, అన్నా నువ్వు నా దగ్గరికి పంపి, నేను నాదని మళ్ళీ వాళ్ళకి పంపి, ఇవన్నీ ఎందుకన్నా? నువ్వు అక్కడే ఉన్నావు కదా, నేను ట్యాంకర్లు పంపుతా, నా ట్యాంకర్లు నీకు పంపి నీ మెటీరియల్ పెట్టేసి నెయ్యి పెట్టు, నాదంటే పంపిద్దాం. కాదబ్బా, రిపోర్ట్స్ కావాలి కదా, ల్యాబ్ రిపోర్టు, ప్యూరిటీ, క్వాలిటీ. ఎంతసేపు అన్నా చెన్నైలో ఎస్ఎంఎస్ ల్యాబ్స్ వాళ్ళు ఉన్నారు, అబ్బాయి మన వాళ్ళే అని చెప్పారు. లేదు ఆ ఎస్ఎంఎస్ ల్యాబ్ వాళ్ళకి ట్యాంకర్ల శాంపుల్ కాకుండా లూజ్గా క్వాలిటీ ఉన్న శాంపుల్ పంపి చెక్ చేసి రిపోర్ట్ ఏం చెప్పారో తెలియదు. కానీ చెన్నైలో ఉన్న ఎస్ఎంఎస్ ల్యాబ్స్ నెయ్యి క్వాలిటీని ధృవీకరించారు. ఇప్పుడు ఆ ఎస్ఎంఎస్ ల్యాబ్ వాళ్ళని అడుగుతున్నారు. ఈ ఏఆర్ డైరీని క్వశ్చన్ చేస్తున్న మూమెంట్లో వీళ్ళకి చాలా కీలకమైన అప్డేట్స్ వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు మనం బయటకు రావు. కానీ నిన్న సిబిఐ డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు ఈ నెయ్యికి సంబంధించి ప్రొడక్షన్ అంతా కానీ, ట్యాంకులను నింపడం కానీ, సప్లై కానీ అంతా కూడా ఏఆర్ డైరీ కాదు, ఇదంతా వైష్ణవి డైరీ వాళ్ళు. అండ్ ఈ నెయ్యి మరల ఆవు నెయ్య, గేదె నెయ్య, అండ్ వీటిలో కలిపిన ఇంప్యూరిటీస్ వచ్చేసి జంతువుల కొవ్వు అవశేషాలా, లేదు అన్నప్పుడు ఏదన్నా వెజిటేబుల్ ఆయిల్కి సంబంధించిన ఫ్యాట్ కంటెంటా, అది తెలియాలి. కల్తీ జరిగింది అనేది 100కి 100 నిజం. అది ఏఆర్ డైరీది నెయ్యి కాదు, వైష్ణవి డైరీ అనేది అర్థమవుతుంది. ఈ వైష్ణవి డైరీకి సంబంధించి ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కానీ అండ్ మెంబర్స్ ఎవరు ఏంటంటే వైసీపీ లింక్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ గతంలో 400 పైగా కోట్ చేసి తప్పు కింద కోట్ చేశారంటే అది కల్తీ కలిసింది. ప్రతి ఫ్రేమ్లో కూడా కల్తీ కనిపిస్తూనే ఉంది సార్. ఎన్ని టోల్ గేట్లు దాటున్నాయి, ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి, ఎక్కడెక్కడికి వెళ్ళి ఉన్నాయి, ఏంటి మొత్తం డేటా కలెక్ట్ చేశారు. నేను అనుకోవటం ప్రాపర్ వేళ కనుక ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ రిపోర్ట్ కనుక బయటకు వస్తే హిందువులంతా వెంటబడి మరీ కొడతారు. ఎవరైనా కొడతారు ఇంటికి మీరే చెప్పండి. వైసీపీలో కీలకమైనటువంటి మనిషి ఆ మనిషి. తర్వాత వేరే మతస్థులు కూడా చిచ్చి ఇటువంటి మన మతంలో ఉన్నారు ఏంట్రా అని వాళ్ళు సైతం వస్తారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. స్టార్టింగ్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కూడా చెప్తుంది అది, నేను చెప్పేది అది, నేను ఫాలో అయ్యేది కూడా అది, పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యేది అది.
మన మతాన్ని గౌరవిద్దాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం, ఇతర మతాలని గౌరవిద్దాం, అండ్ వారి యొక్క విశ్వాసాలకి భంగం కలిగించకుండా పద్ధతిగా నడుచుకుందాం. అంతేగాని డబ్బు కక్కుర్తిపడి అది వేరే మతం లేరా, ఏదైతే ఏంది లేరా, దయచేసి ఉండకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.